హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైన టాపిక్ అయినటువంటి ఆర్టికల్స్ గురించి తెలుసుకుందాం. ఇది టెట్, డిఎస్సి మరియు ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ముఖ్యమైన భాగం అని అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ వీడియో పూర్తిగా వినండి, చివరి వరకు మీరు ఆర్టికల్స్ అయినటువంటి ఏ అండ్ ది ఎప్పుడు వాడాలో పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటారు. ఇంగ్లీష్లో ఆర్టికల్స్ అంటే ఒక నౌన్ ముందు వాడే చిన్న పదాలు. ఇంగ్లీష్లో మొత్తం 3 ఆర్టికల్స్ ఉంటాయి. దట్ ఈస్ కామన్లీ కాల్డ్ యాజ్ ఏ అండ్ ది. Generally, articles are divided into two types. First one, indefinite article, and second one, definite article. Indefinite article is commonly called as a, and definite article is commonly called as the. ఇప్పుడు మనం ఇండెఫినిట్ ఆర్టికల్ ఫస్ట్ వన్లో యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ఏ ఉపయోగించే విధానం గురించి తెలుసుకుందాం. జనరలీ ఏ ఆర్ యాన్ అంటే ఒకటి అనే భావం వచ్చే వర్డ్స్. ఏ అనే వర్డ్స్, ఒకటి అనే భావం వచ్చే వర్డ్స్. ఇవి సాధారణమైన లేదా తెలియని ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్స్ గురించి మాట్లాడే ముందు వాడతాం. ఆబ్జెక్ట్, పర్సన్స్ ముందు వాడతాం. ఇక్కడ ఏను కాన్సనెంట్ సౌండ్లో మొదలయ్యే వర్డ్స్ ముందు వాడతాం. కాన్సనెంట్ సౌండ్. అదేవిధంగా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ బాయ్, ఏ క్యాట్, ఏ టీచర్, ఏ పెన్. ఇప్పుడు మనం ఇండెఫినిట్ ఆర్టికల్ తీసుకుంటే యాన్ను వొవెల్ సౌండ్తో మొదలయ్యే వర్డ్స్తో ముందు వాడతాం. వొవెల్ సౌండ్తో మొదలయ్యే వర్డ్స్ ముందు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ అన్ యాపిల్, అన్ అంబ్రెల్లా. అన్ యాపిల్, an umbrella, an elephant, an apple, an umbrella, an elephant, an engineer. అదేవిధంగా వీటన్నిటికీ స్పెల్లింగ్ రాదు, సౌండ్ ఆధారంగా నిర్ణయించాలి. ఉదాహరణకు ఓకే, ఇప్పుడు మనం యూజెస్ ఆఫ్ ఆర్టికల్ అండ్ వీటి గురించి తెలుసుకుందాం. వొవెల్ సౌండ్ ముందు ఏఈఐఓయు ముందు యాన్ను ఉపయోగించాలి. ఎగ్జాంపుల్ యాన్ ఐ, యాన్ ఇండియా, యాన్ ఔల్. ఇక్కడ అంతేకాకుండా హెచ్ సైలెంట్గా ఉండి వొవెల్ సౌండ్ కలిగి ఉన్న పదవుల ముందు యాన్ ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ అవర్, యాన్ హానెస్ట్ మ్యాన్, అండ్ ఎంపీ. ఇక్కడ అండ్ అవర్ అనేది ఎందుకంటే ఇక్కడ హెచ్ సైలెంట్ ఉంది, సౌండ్ వెవల్ సౌండ్తో అవర్ మొదలవుతుంది. కాబట్టి మనకి
ఇక్కడ అండ్ ఉపయోగించవచ్చు. తర్వాత సెకండ్ వన్ డెఫినెట్ ఆర్టికల్ ది అనేది పర్టికులర్ స్పెసిఫిక్ పర్సన్ లేదా ఆబ్జెక్ట్ వాటి ముందు ఉపయోగించవచ్చు. ఎగ్జాంపుల్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ద తాజ్ మహల్ ఈస్ ఇన్ ఆగ్రా, ఐ సా ద బాయ్ హూ ఓన్ ద ప్రైజ్. దీని యూనిక్ థింగ్స్ ముందు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, ద మ్యాన్, ద కంట్రీ, ద స్కై, ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, యూజెస్ ఆఫ్ ఆర్టికల్ ది. మనం ఈ ఆర్టికల్ దీను ద రివర్స్, సీ, మౌంటైన్స్, హోలీ బుక్స్, న్యూస్ పేపర్స్ మన ముందు వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, రివర్ తీసుకున్నట్లయితే ద గంగా, తర్వాత ద హిమాలయాస్, థర్డ్ వన్ ద రామాయణ, ద హిందూ, ద హిందూ. ఓకే, ఇప్పుడు మనం ఇదివరకు ఎగ్జామ్స్లో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్, దిస్ ఈజ్ డాష్ యూనివర్సల్ ట్రూత్, చూస్ ద కరెక్ట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్, ఆప్షన్ సి ది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఈస్ నీడెడ్. మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే యూనివర్సల్, యు అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనకి కాన్సనెంట్ సౌండ్ ముందు మనకి ఆన్సర్ ఏ. ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ. 2, వాల్మీకిస్ డాష్ రామాయణ ఈజ్ ఎ సాక్రెడ్ బుక్, చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆప్షన్ ఏ ఇన్, ఆప్షన్ బి అండ్, ఆప్షన్ సి ది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఈస్ నీడెడ్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే పాసెసివ్ ఆబ్జెక్టివ్ పక్కన ఎప్పుడు కూడా ఆర్టికల్ రాదు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నో ఆర్టికల్ ఈస్ నీడెడ్. సో ఇప్పుడు మన థర్డ్ క్వశ్చన్, హీ గోస్ టు డాష్ స్కూల్ రెగ్యులర్లీ, చూస్ ద ఆర్టికల్ దట్ ఫిట్స్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్, ఆప్షన్ సి ది, ఆప్షన్ డి నో ఆర్టికల్. ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నట్లయితే స్కూల్, హాస్పిటల్ ఎక్సెట్రా ముందు ప్రైమరీ పర్పస్ తెలిపినప్పుడు ఆర్టికల్ రాదు. సో ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, నో ఆర్టికల్ ఈస్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, దే ఫార్మ్ డాష్ యూనియన్ హియర్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ దట్ ఫిట్స్ ఇన్ ద కాంటెక్స్ట్. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్, ఆప్షన్ సి ది, ఆప్షన్ డి నో ఆర్టికల్ ఈస్ నీడెడ్. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే యూనియన్ అనేది యు అనే వొవెల్ సౌండ్తో ప్రారంభమైనప్పటికీ కూడా యు అనేది కాన్సనెంట్ సౌండ్ వస్తుంది. సో ద రైట్ ఆన్సర్ ఈస్, మనకి కాన్సనెంట్ సౌండ్ అనే వర్డ్ మనకి ఏ కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈస్ ఏ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్స్ తర్వాత మనకి ప్రాక్టీస్ అనేది మస్ట్ బి ఇంపార్టెంట్ కాబట్టి మనం ఈ బిట్స్, ఆర్టికల్స్లో ఉన్నటువంటి బిట్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ వన్, ఈ హ్యాడ్ డాష్ యాపిల్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆన్సర్ ఏ, బి, సి, డి. సో సెకండ్ వన్ ఈస్ డాష్ కౌ ఈజ్ ఎ యూజ్ఫుల్ అనిమల్. థర్డ్ వన్, సోనాల్ ఈజ్ ఇంటెలిజెంట్ గర్ల్. సో fourth one, only dash Wordsworth can write such a poem. Option A, option B, option C, option D. Right answer is మీరే ఐడెంటిఫై చేయండి. ఆప్షన్ 5, pour the water into dash utensil.
ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. వీటన్నిటిలో కూడా మనకి ప్రాక్టీస్ అనేది మస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాక్టీస్ మీరే ప్రాక్టీస్ చేయండి. ఇలా మనం ఇంగ్లీష్ గ్రామర్లోని ఆర్టికల్స్ ఏ అండ్ ది గురించి పూర్తిగా తెలుసుకున్నాం. మరిన్ని వీడియోలు కూడా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ గురించి మళ్ళీ కలుద్దాం. ఈ విధమైనటువంటి విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.